వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2021 ఫేజ్ 1 ఎగ్జామ్స్ ఏదైతే ముగిసిందో ఈ 26వ తేదీన ఆ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉనింది అనే అంశానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఎందుకోసమంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫేజ్ 1లో ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఫేజ్ 4లో రాయడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఫేజ్ 1 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడాను మేబీ ఫేజ్ 2 ఫేజ్ 3 ఆర్ ఫేజ్ 4లో మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు ఈసారి ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ 6 years క్వశ్చన్ పేపర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అని తెలుస్తుంది. సుమారు 40% వరకు ప్రశ్నలు ప్రీవియస్ 6 years క్వశ్చన్ పేపర్స్ నుంచే వచ్చాయి అని అయితే తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే విద్యార్థులు ఏం చేయాలో కూడా మీకే అర్థమవుతూ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డెఫినెట్గా క్షుణ్ణంగా మీరు పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా సిబిఎస్ఈ పాఠ్యాంశాల నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఈ సంవత్సరం ఫేజ్ 1లో అయితే. కాబట్టి సిబిఎస్ఈ బుక్స్ని మీరు మిస్ చేయకుండా తరోగా ఉండండి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ మరీ కష్టమని ఏ విద్యార్థి చెప్పలేదు, మరీ సులువు అని కూడా విద్యార్థులు చెప్పట్లేదు. చాలామంది విద్యార్థులు బ్యాలెన్స్డ్గానే ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ ఊనింది అని మాత్రం చెప్తున్నారనమాట. క్వశ్చన్స్ మనం కొంచెం ఈజీగా అనిపించినా కొంచెం లెంతీగా ఉండటం వల్ల చెయ్యటం కొంచెం టైం తీసుకునిందే కానీ చెయ్యటం ఇంపాసిబుల్ అనే విధంగా విద్యార్థి కూడా చెప్పటం లేదు. కాబట్టి వెరీ బ్యాలెన్స్డ్గా అయితే ఉండటం వల్ల ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ అనేది కూడాను 100 నుంచి 110 మార్కుల వరకు ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉందన్నమాట. విద్యార్థులు ఈ అంశాలని గమనించి రాబోయే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఫేసెస్ ఏదైతే ఉందో వాటికి మంచిగా ప్రణాళికలు వేసుకొని బెటర్ మార్క్స్ సాధించుకునేదానికి చూస్తారని ఆశిస్తున్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. మీకు మరిన్ని జేఈఈ మెయిన్స్ మరియు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.